ఉమ్మడి ప్రకాశం జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం చివరి సభకు భారీగా ఏర్పాట్లు చేశారు వైసీపీ శ్రేణులు. సభకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వైనాట్ 175 అంటూ ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. చివరి సభ కావడంతో సీఎం జగన్ ఏం చెప్తారనే దానిపై క్యాడర్లో ఆసక్తి నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల తర్వాత సీఎం ప్రసంగంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారంటున్నారు వైసీపీ వర్గాలు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం చివరి సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. సభకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వైనాట్ 175 అంటూ ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. చివరి సభ కావడంతో సీఎం జగన్ ఏం చెప్తారనే దానిపై ఇప్పుడు క్యాడర్లో ఆసక్తి నెలకొంది. ఇక వైసీపీ సిద్ధం సభకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చూస్తూ ఉన్నాం, వైసీపీ సిద్ధం సభ ఈ రోజు 15 లక్షల మందితో జరిగే అవకాశాలున్నాయంటున్నారు వైసీపీ శ్రేణులు. సభకు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి? సభలో జగన్ ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది? వంశీ, బాపట్ల జిల్లా మేదరమెట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా భారీగా చేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి గుంటూరు 3 ఉమ్మడి జిల్లాల నుంచి 44 నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇప్పటికే ఈ మేదరమెట్ల సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మొత్తం 200 ఎకరాల్లో 15 లక్షల మంది వరకు కూడా ఈరోజు సభకు హాజరవుతారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడికి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తరలి వస్తా ఉన్నారు. వైనాట్ 175 ఒక ట్రాక్ ని స్పెషల్ గా ఈరోజు సభకు డిజైన్ చేశారు. ఆ ర్యాంప్ పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం కార్యకర్తలకు, నాయకులందరూ కూడా అభివాదం చేస్తూ నడవబోతా ఉన్నారు. ముఖ్యంగా 3 సభలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్లోని, లీడర్లోని జోష్ తీసుకొచ్చేందుకు 4 సిద్ధం సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. ఇప్పటికే 3 సభలు కంప్లీట్ చేసింది. ఈరోజు ఆఖరి సభ మరి కాసేపట్లో జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఆ సమయానికి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 4 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. 3 సభలకు భిన్నంగా ఈరోజు ఆఖరి సిద్ధం సభ జరగబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పొత్తులకు సంబంధించి నిన్నటి వరకు కూడా ఒక క్లియర్ పొలిటికల్ ఫేస్ కనబడలేదు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 3 పార్టీలకు పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఒకవైపు ఆ పొలిటికల్ స్ట్రక్చర్ క్లియర్ ఫేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ కూటమికి సంబంధించి, ఆ పొత్తులకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిగా మారింది. మొన్నటి వరకు కూడా అటు ఆ జనసేన, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలపైనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్ గా వ్యాఖ్యలు చేశారు. పొత్తులు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఆ భారతీయ జనతా పార్టీ కూడా యాడ్ అయిన నేపథ్యంలో మొత్తం ఈ 3 పార్టీలకు సంబంధించి, కూటమికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఈ రోజు సభలో కీలకంగా మారింది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసాము, మొత్తం 99% హామీలన్నీ కూడా అమలు చేసామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ఎన్ని అంశాలు మరొకసారి ఈరోజు సిద్ధం సభా వేదిక నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతా ఉన్నారు. ముఖ్యంగా క్యాడర్లను, లీడర్లను జోష్ చింపేందుకు ఒకవైపు కూటమి కూడా ఏర్పడిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వారందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోకు సంబంధించి గత 20 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కసరత్తు చేస్తా ఉన్నారు. ఈ రోజు మేనిఫెస్టో కూడా ప్రకటన చేసే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సంక్షేమం కంటిన్యూ చేస్తా ఉన్నారో ఆ సంక్షేమంతో పాటు రైతులకు, మహిళలకు, యువతకు అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా మేనిఫెస్టో డిజైన్ చేస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులు చెప్తా ఉన్నారు. ఇది కూడా ఈ రోజు సభలో హైలైట్ గా నిలవబోతోంది. ముఖ్యంగా ఈ రోజు నాకు ఒక కళ ఉంది, నాకు ఒక డ్రీమ్ అంటూ కూడా ఒక కొత్త క్యాంపెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎటువంటి మేలు జరిగింది, యువతకు ఎటువంటి మేలు జరిగింది, రైతులకు ఎటువంటి మేలు జరిగింది అనే దానిపైన అన్ని కూడా కోట్ చేసుకుంటూ నాకు ఒక కళ ఉందనేది కూడా ఒక కొత్త క్యాంపెయిన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నారు. ఇలా ఓవరాల్ గా మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సీఎం జగన్మోహన్ రెడ్డి బయలుదేరి 4వ ప్రాంతానికి, ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఒకవైపు పొలిటికల్ స్ట్రక్చర్ క్లియర్ గా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఆ పొత్తులకు సంబంధించి ఏం మాట్లాడతారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో టెన్షన్ నెలకొంది. మరోవైపు ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కౌంటర్ చేస్తా ఉన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే వెళ్తారని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వంశీ,
వినయ్, మీరు చెప్పినట్టు సంక్షేమమే ఎజెండాగా మరోసారి జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సంక్షేమం పేరుతో వేల కోట్ల నిధులు దోచిపెడుతున్నారు తప్ప అభివృద్ధి అనేది కుంటుపడింది అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలకు ఈ రోజు సభావేదికగా జగన్ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందంటారా వినయ్? అయితే ఖచ్చితంగా ప్రతిపక్షాలకి కౌంటర్ చేస్తూ మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే దానిపైన గత 3 సిద్ధం సభల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. అటు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తనకి 5 years టైం పీరియడ్, నాకు కూడా టైం పీరియడ్ 5 years. ఇద్దరు వ్యత్యాసం చూడండి, ఇద్దరు ముఖ్యమంత్రులుగా సేమ్ చైర్లోనే కూర్చున్నాం, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. అప్పుడు అటు ఆర్థిక లోటు కావచ్చు, రాష్ట్రంలో బడ్జెట్ అంతా కూడా చాలా బాగుంది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా మంచి పాలన చేశాను, సుపరిపాలన చేశానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. క్రెడిబిలిటీకి సంబంధించి చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదు, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సిద్ధం సభల వేదికగా చంద్రబాబును కౌంటర్ చేస్తా ఉన్నారు. దాంట్లో ఆ భాగమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఇచ్చిన ప్రామిసెస్ లో 99% అమలు చేశాం కనుక ఆ క్రెడిబిలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మీ ఇంటికి మంచి జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు ప్రెసిడెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇలా ఓవరాల్ గా ఈ రోజు సిద్ధం సభకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తిగా మారింది. వంశీ, థ్యాంక్ యూ వినయ్.